హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం, కానీ నాకు అసలు వ్యూసే రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, డైలీ జాబ్కి మిస్ కాకుండా ఏ విధంగా వెళ్తామో అదేవిధంగా మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి. ఎటువంటి బ్రేక్ ఇవ్వకూడదు, సిన్సియారిటీ మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా అయితే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. సో యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మనకి వ్యూస్ రావాలి అంటే మినిమం మీకు కొన్ని ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. అవేంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. యూట్యూబ్లో మనకి వ్యూస్ ఎక్కువగా రావాలి అంటే ముందు మనం ఫోకస్ చేయాల్సింది థంబ్నెయిల్స్. అవునండి, థంబ్నెయిల్స్ అనేవి అట్రాక్టివ్గా డిజైన్ చేస్తే మీకు 100% యూట్యూబ్లో సక్సెస్ వచ్చినట్లే. ఎందుకంటే ఆ వీడియోలో ఏముంది, మీరు ఏ కంటెంట్ను పోస్ట్ చేశారో జస్ట్ థంబ్నెయిల్ ద్వారా అందరికీ తెలియాలి. సో ఆ విధంగా మీరు డిజైన్ చేసినట్లయితే అది చూడగానే ఈ వీడియోలో ఏదో ఉంది అని చెప్పేసి వీడియోలు చూడడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా దాని మీద క్లిక్ చేసేలాగా ఉండాలి. అదేవిధంగా టైటిల్ కూడా సింపుల్గా ఉండాలి, షార్ట్ ఫామ్లో రాయాలి. సో ఈ విధంగా మీరు డిజైన్ చేసినట్లయితే ఫస్ట్ మీరు యూట్యూబ్లో సక్సెస్ అయినట్లే. సో నెక్స్ట్ వచ్చేసి మన యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే డైలీ వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే వీడియోస్ మనకి నచ్చినప్పుడు, మనకి ఖాళీ ఉన్నప్పుడు కాకుండా వీడియోస్ అనేవి ప్రతిరోజు పోస్ట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే వీడియోస్ డైలీ పోస్ట్ చేయడం అలవాటు చేసుకున్నారో ఆటోమేటిక్గా మీ సబ్స్క్రైబర్స్ అనేవారు వేరే ఛానల్ మీద దృష్టి పెట్టరు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానలే తీసుకున్నాం అనుకోండి, నా కంటెంట్ చాలా అర్థవంతంగా ఉంటుందని చాలామంది అయితే నాకైతే కామెంట్ చేశారు. కానీ నేను డైలీ పోస్ట్ చేయకపోవడం వల్ల నా ఆడియన్స్ అనేవారు వేరే ఛానల్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. నాకు సబ్స్క్రైబర్ కౌంట్ కూడా తగ్గుతుంది. సో నేను చేసిన ఈ మిస్టేక్ అనేది మీరు మాత్రం చేయకండి. డైలీ మాత్రం ఒక వీడియో పోస్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయటం వల్ల ఆడియన్స్ అనేవారు ఎక్కువ టైం మీ వీడియోస్ చూస్తారు. సో ఆడియన్స్ రిటెన్షన్ బేస్ చేసుకొని యూట్యూబ్ ఆల్గరిథం పనిచేస్తుంది. కాబట్టి మీ వీడియోస్ అనేవి ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువగా ఉండాలంటే లాంగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి. అంటే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయొద్దని కాదు, ఎక్కువగా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. తర్వాత వచ్చేసి యూట్యూబ్ SEO అంటే ఏంటంటే మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు SEO అంటే మినిమం బేసిక్స్ అనేవి మనం పాటించాలి. అవేంటంటే టైటిల్ ఇవ్వాలి, కింద డిస్క్రిప్షన్ రాయాలి, ట్యాగ్స్ ఇవ్వాలి. అంటే మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు ఈ వీడియో దేనికి సంబంధించింది, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని ట్యాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇస్తే మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎక్కువగా వ్యూస్ రావాలంటే ముందు ట్రెండింగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయండి. బయట ట్రెండింగ్లో ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్స్ని ఎక్కువగా పోస్ట్ చేయండి, మీకు వ్యూస్ ఖచ్చితంగా అయితే వస్తాయి. అలాగే మీ వీడియోస్ని ప్రమోట్ చేయడం లేదా ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల కూడా కొంత వ్యూస్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు యూట్యూబ్లో ఈ బేసిక్ ఫార్ములాస్ అనేవి ఫాలో అవుతారో ఖచ్చితంగా మీకు వ్యూస్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.